ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మనం పాటలు పాడి దేవుని స్తుతించాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మనము ఎన్నో పర్యాయాలు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్యమును ఇది నా కొన్ని నిమిషాలు మరలా తెలిసిన వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 52వ అధ్యాయం మొదటి వచనాలని నేను చదువుతున్నాను, అందరూ చూడండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. 51వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 51వ అధ్యాయం 17వ వచనం. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలి పడచేయు పాత్రలోనిదంతటిని త్రాగినదానా నిలువము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి వాక్యము మనందరికీ తెలిసినటువంటిదే. బైబిల్ గ్రంథంలో ఒక 10 మంది కుమార్తెలను గూర్చి ప్రస్తావిస్తూ ఉంటుంది. ఎప్పుడు 10 మంది కుమార్తెలను పోల్చి మాట్లాడుతూ ఉంటుంది బైబిల్ గ్రంథం. అందులో ముఖ్యమైనటువంటివి ఒక 7 కుమార్తెలను గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రాముఖ్యమైనటువంటివి ఒక 3. 10 మంది కుమార్తెలను గురించి మాట్లాడుతుంది బైబిలు. అందులో 7 కుమార్తెలను గురించి మాట్లాడుతున్నప్పుడు అవి ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి ఒక 3 ఉన్నాయి. ప్రాముఖ్యముగా బైబిల్ గ్రంథం ప్రతిసారి ప్రస్తావించేటువంటిది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను, క్రైస్తవులను ఎవరితో పోలుస్తున్నాడు, ఎందుకు వాళ్ళ దేశములతో పట్టణాలతో పోల్చి మాట్లాడుతున్నాడు దేవుడు అనేది మనము ప్రాముఖ్యమైనటువంటివి ఒక 3 పట్టణాలను గురించి దేవుడు మాట్లాడాడు. అది ఏమిటి అంటే బబులోను కుమార్తెలో పోల్చి మాట్లాడతాడు. ఆయా సందర్భాల్లో బబులోను కుమార్తెలారా అని పిలుస్తాడు. బబులోను లోకమునకు సాదృశ్యం. బబులోను లోక సంబంధమైనటువంటి పాప జీవితాల్లో ఉంటున్నటువంటి ప్రజలకి సాదృశ్యముగా, అలాంటి ప్రజలను పిలవాలనుకున్నప్పుడు, వారిని హెచ్చరించాలనుకున్నప్పుడు, వారితో మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా బబులోను కుమార్తెలారా అని పిలుస్తూ ఉంటాడు. రెండవది యెరూషలేము కుమార్తెలారా అంటాడు. యెరూషలేము పట్టణముతో పోల్చినటువంటి ఏ వ్యక్తినైనా వారు నామకార్థపు జీవితాల్లో ఉన్నారు అని దేవుని ఉద్దేశం. అది భక్తులు ఎవరైనా కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, లేకపోతే రక్షింపబడిన వారు కావచ్చు, ఎవరైనా వేషధారులుగా ఉంటే, నామకార్థపు జీవితాల్లో జీవిస్తూ ఉంటే వారిని యెరూషలేముతో పోల్చి పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. యెరూషలేము కుమార్తెలారా అని పిలుస్తాడు. మూడవది సియోను కుమార్తెలను పోల్చి మాట్లాడుతూ ఉంటాడు. సియోను పట్టణములకు పోల్చిన, సియోను కుమార్తెలారా అని పిలిచిన ప్రభువు కొరకు స్థిరపడిన వారిని పిలుస్తూ ఉంటాడు. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి స్థితులలో ఉన్నటువంటి వారు. మరొకలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక పోలిక ఉంది. అది ఎవరు అంటే యోధా కుమార్తెలారా అంటాడు. యోధా కుమార్తెలారా. యోధా కుమార్తెలో క్రైస్తవులకు పోల్చబడింది. ఈ 3 ఇశ్రాయేలీలు, యూదులు నామకార్థపు జీవితాల్లో, లోక సంబంధమైన జీవితాల్లో, లేక ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేరుస్తున్నటువంటి వారిని చూసి పోల్చి పిలిచాడు. ఇప్పుడు యోధా కుమార్తెలు అంటే
క్రైస్తవ జనాంగముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా రక్షించబడిన వారమే. ఇప్పుడు మనము నూతన జనాంగము, ఇశ్రాయేలీలుగా మనల్ని పోల్చాడు దేవుడు. ఇప్పుడు మనలో ఈ 3 రకాలైనటువంటి పిలుపుల్లో ఏ పిలుపుకు మనం తగినట్లుగా ఉన్నాం? బబులోను కుమార్తెలారా అని పిలిచే పిలుపులో మనం తగి ఉన్నామా? బబులోను లోకమునకు, పాపమునకు, శాపమునకు సాదృశ్యముగా ఉన్నది. బబులోనీలు అలాగనే ఉన్నారు. బబులోను దేశమును గూర్చి మాట్లాడుతున్న ప్రతి పర్యాయము ఈ లోకస్తులను గూర్చి మాట్లాడుతూ ఉన్నారు. మనం ఇప్పుడు లోకస్తులము కాదు, పాపములో లేము, శాపములో లేము, మనము నిర్జీవమైనటువంటి క్రియలలో లేము గనక బబులోను స్థితిని విడిచిపెట్టి బయటకు వచ్చాం. బబులోను స్థితిని విడిచిపెట్టి బయటకు వచ్చినటువంటి వారు, పాపములో, శాపములో, శాపగ్రస్తమైన జీవితాలను విడిచిపెట్టి బయటకు వచ్చినటువంటి వారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే యెరూషలేమును పోలి జీవిస్తున్నారు. యెరూషలేము నామకార్థపు జీవితం. యెరూషలేముతో పోల్చి మాట్లాడుతున్న ప్రతి పర్యాయము కూడా అలాంటి ప్రజలు నామకార్థపు జీవితాల్లో ఉన్నారని, నామకార్థపు వేషధారణ జీవితాల్లో ఉన్నారని దేవుని ఉద్దేశం. సియోనుతో పోల్చి మాట్లాడితే నీవు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని నెరవేరుస్తూ నీవు ఉన్నావు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం పరిశీలిస్తే 51వ అధ్యాయము 17వ వచనంలో యెరూషలేము కుమార్తెలారా అన్నాడు, లేక యెరూషలేమా, 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 లెమ్ము, లెమ్ము. యెరూషలేమా నామకార్థ జీవితాల్లో ఉన్నటువంటి విశ్వాసతో, వేషధారణ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నువ్వు అక్కడే ఉంటావు? లెమ్ము అని ఎవరిని పిలుస్తాం మనం? నిలబడ్డా వాళ్ళని పిలుస్తామా? కూర్చున్నప్పుడు లే అంటాం. ఒకవేళ పడిపోయి ఉంటే, పడుకొని ఉంటే, మార్గంలో నడుస్తా ఎవరైనా మన కళ్ళ ముందు పడిపోయారనుకో, చేతనైతే లేపుతావు, లేకపోతే నువ్వు మాట సహాయం చేస్తావు, లే లే లే. ఇప్పుడు ఈ యెరూషలేముకు పోల్చబడినటువంటి నామకార్థపు జీవితాల్లో ఉన్నటువంటి విశ్వాసులు పడిపోయిన స్థితిలో ఉన్నారు. సోమరితనమును సూచిస్తూ ఉన్నది. వారు ఏ స్థితిలో పడిపోయారు? నీవే స్థితిలో పడితేవో దానిని జ్ఞాపకం చేసుకొని తిరిగి లేస్తేనే సరి, లేని ఎడల అన్నాడు ప్రభు. లేని ఎడల ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు ఎఫెసు సంఘంతో. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీస్తానన్నాడు. అంటే నీకున్నటువంటి స్థితిగతులను మార్చగలిగిన దేవుడు, మార్పు చెందడానికి, మారు మనసు పొందడానికి సమయం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. నువ్వు పడిపోయావా? లేదండి నేను పడిపోలేదు, అన్నిటిలో బాగానే ఉన్నాను అనుకుంటారు చాలామంది. లోకముకు, శాపమునికి నేను గురి కాలేదు, బాగానే ఉన్నాను అనుకుంటాను. అయితే నువ్వు పడిపోవాలా? కూర్చొని ఉన్నావా? ఎంతకాలం అలా స్థితిలో ఉంటావు? దేవునిని గూర్చినటువంటి సువార్త, దేవునిని గూర్చినటువంటి జ్ఞానము నీవు ఎంతకాలము మరుగును పెట్టి, మరుగుపడి అదే స్థితిలో ఉంటావు. నీవు అనుభవించినటువంటి ఆత్మీయ అనుభవాలు, నీవు అంగీకరించిన రక్షకుడైన క్రీస్తుని ఇతరులకు పంచకుండా, పరిచయం చేయకుండా ఎంతకాలము నీవు ఆ స్థితిలో ఉంటావు? ఇది దేవుడు మాట్లాడుతున్నాడు. యెరూషలేమా లెమ్ము, లే. నువ్వు చేయవలసిన పని దేవుడు నీకు నిర్ణయించాడు. ఎంతకాలము నువ్వు ఇంకా క్రోధ పాత్రలో త్రాగుతూ ఉంటావు? ఎంతకాలం ఇంకా దేవుని ఉగ్రతకు లోనవుతూ ఉంటావు? ఎంతకాలము నువ్వు దేవుని శాపముని క్రిందే ఉంటావు? ఆ క్రోధ పాత్రలో త్రాగుతూ ఉంటావా? లే అంటున్నాడు. లెమ్ము, లెమ్ము, నీ స్థితిని మార్చుకో అని చెప్తున్నాడు దేవుడు. నామకార్థపు జీవితంలో, నామకార్థపు ఆ శాపగ్రస్తమైన జీవితాల్లో ఉన్న వారిని పురికొల్పుతుంది దేవుని వాక్యం. లెమ్ము అని 52వ అధ్యాయంలోనేమో సియోను సియోను అంటారు. సియోను పట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం, దేవుడు నివసించినటువంటి పట్టణం, దేవుని నివాసం ఉన్నటువంటి పట్టణం, ఎత్తైనటువంటి పర్వతముల మీద కట్టబడిన సియోను పట్టణం. ఇప్పుడు సియోను నివాసిగా నీవు ఉంటే, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తిగా,
ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేరుస్తూ తూచా తప్పకుండా నాలో పాపము లేదని చెప్పుకుంటున్న నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావు, పడిపోయిన దగ్గరే ఉన్నారు. అందుకని ఇలాంటి వారిని కూడా దేవుడు అంటున్నాడు, లెమ్ము లెమ్ము. సహోదరి సహోదరులారా, మనం బబులోను స్థితిని విడిచి పక్కకు వచ్చేసాం. బబులోను సంబంధంగా పాప సంబంధమైన జీవితాల్లో లేము. అయితే నామకార్థపు జీవితంలో ఉండొచ్చు. నామకార్థపు జీవితంలో ఉండొచ్చు. నామకార్థపు జీవితం అంటే ఏంటి? క్రిస్మస్ పండగ చేస్తాం, తర్వాత 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అంటే లెంట్ డేస్ చేస్తాం, గుడ్ ఫ్రైడే చేస్తాం. గుడ్ ఫ్రైడే రోజు సిలువను పెట్టుకొని ఏడుస్తా కన్నీళ్ళు గారుస్తాం, సిలువ పాటలే పాడతాం. క్రిస్మస్ వస్తే ఆ పుట్టినరోజు పాటలే పాడతాం. మా ఇంటి పేరు పశువుల పాకు, వాళ్ళ ఇంటి పేరేమో ఏదో పాడుతూ ఉంటాం. క్రిస్మస్ పాటలు, గుడ్ ఫ్రైడేకో సిలువను కూర్చున్న పాటలు, ఈస్టర్ వస్తే లేచినాడురా సమాధానం పాడతాం. బాగానే ఉంది. ఇదంతా ఏమిటి అంటే నువ్వు యెరూషలేము ఆ వేషధారణ జీవితం, ఎక్కడికక్కడ నువ్వు అలాగనే బ్రతుకుతున్నావు, కానీ ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి రాలేకపోతున్నావు. సియోను బబులోను కుమార్తెలను పోలి, లేకపోతే బబులోను పట్టణమును పోలి, యెరూషలేము పట్టణమును పోలి నువ్వు జీవిస్తున్నావా? యేసు ప్రభు వారు అందుకే గాడిద మీద ఊరేగుతూ వచ్చారు. అందరూ సంతోషిస్తున్నారు. ఈయన మా రాజు, ఈయన మాకు రాజు, యూదులకు రాజు అని ప్రజలు సంతోషించే వేళ యేసు ప్రభువారు గుండెలు బద్దలైపోయి కన్నీరు కారుస్తున్నాడు. యెరూషలేమును సమీపించినప్పుడు ఆయన దానిని చూసి దాని విషయమై ఆయన కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, ఎన్ని మార్లు నేను నిన్ను రక్షించాలనుకున్నా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొని కాపాడుతుందో ఆ రీతిగా నేను నిన్ను కాపాడాలనుకున్నా, కానీ నీవు రాలేదు. ఇష్టానుసారం జీవితం జీవించావు. యెరూషలేమా, సమాధాన సంబంధమైన సంగతులను నీకు దూరం అయిపోయినాయి. ఇప్పుడు బోధించినప్పుడు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నీకు దూరం అయిపోయినాయి. మారు మనస్సు పొందు అని యెరూషలేమును బట్టి ఏడ్చాడు. ఇది నా ప్రియ సహోదరి సహోదరులారా, బబులోను జీవితమును విడిచిపెట్టినటువంటి నీవు, బబులోను జీవితమును విడిచిపెట్టినటువంటి మనము యెరూషలేము జీవితం, యెరూషలేము పట్టణమును పోలినటువంటి నామకార్థపు జీవితంలో మనం ఉండకూడదు. ఏ స్థితిలో మనము పడిపోయామో మనకు తెలుసు. ఏ స్థితిలో మనము దిగజారిపోయామో, ఎక్కడ త్రొట్టిల్లామో, ఎక్కడ నువ్వు ఆ లోక సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నావో నీకు తెలుసు. ఎవరు చెప్పాల్సిన పని లేదు, తెలుసు. ఇప్పుడు 10th క్లాస్ పిల్లల్ని నేను ప్రేయర్ చేసుకోవడానికి నా దగ్గరకు వస్తే నేను అడుగుతుండా, నువ్వు ఏ సబ్జెక్ట్లో నువ్వు వీకో చెప్పురా, ఏ సబ్జెక్ట్లో నువ్వు డౌట్గా ఉందో చెప్పంటే, లేదు పాస్టర్ గారు అన్నీ పాస్ అవుతాను అంటారు. ఉట్టిదే. సరే ఇప్పుడు చెప్పు, నీకు ఏ సబ్జెక్ట్లో డౌట్గా ఉందో చెప్పంటే అప్పుడు చెబుతారు, నాకు ఇంగ్లీష్ కొంచెం డౌట్, నాకు సైన్స్ కొంచెం డౌట్, నాకు కొంచెం మ్యాథ్స్లో కొంచెం వీక్. ఇప్పుడు చివరికి వచ్చిన తర్వాత నువ్వెందులో వీకో నువ్వు చెప్పుకున్న ఉపయోగం లేదు. మొదటి నుండే తెలుసు నీ బలహీనతలు ఏమిటో, నువ్వెక్కడ బలహీనంగా ఉన్నావో, ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో. అందుకని ప్రకటన గ్రంథంలో ప్రభువు అన్నది, నువ్వే స్థితిలో పడితివో తెలుసుకో, గుర్తెరుగు, ఆ స్థితిలో నుండి లే. ఎక్కడ పడిపోయామో ఆ స్థితిని మనకు తెలిసి ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఆ స్థితిలో నుండి మనం లేపబడి ఒప్పుకొని ఆ స్థితిని విడిచి ముందుకు వస్తే ప్రభు అంటున్నాడు, నిన్ను దీపస్తంభం మీద నిలబెడతాను దీపంగా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? బబులోను పట్టణపు స్థితిని దాటి పక్కకు వచ్చేసాం. యెరూషలేము పట్టణపు నామకార్థపు జీవితాన్ని విడిచి పక్కకు వచ్చేసాం. ఇప్పుడు సియోను పట్టణము, దేవుడు కోరుకున్న పట్టణము, దేవుని నివాసమైనటువంటి పట్టణము వలె మనము ఉండాలి. దేవుని నివాసం చేది అక్కడ చెప్పండి. ఇప్పుడు హస్తకృత్యములతో చేయబడిన మందిరములో
ఆయన ఉండడు అన్నాడు సొలొమోను గారు. మరి ఎక్కడ ఉంటాడు అంటే పౌలు భక్తుడు చెప్పాడు, నీ దేహము నీ హృదయము దేవుని ఆలయము, దేవుని ఆత్మ అందులో నివసిస్తూ ఉన్నది. ఇప్పుడు మనలో దేవుడు ఈ మందిరములో కంటే కూడా ఆయన నివసించేది ఎక్కడ? మన జీవితాల్లో, మన హృదయాలలో. మనం లోపలికి వస్తే మనతో పాటు ఆయన వచ్చేసాడంతే. కాబట్టి ఇప్పుడు మన జీవితాల్ని సరి చేసుకోవాలి. ఎలా పడిపోయి ఉన్నావు, ఎక్కడ ఏ స్థితిలో పడిపోయావు అన్నీ వివరిస్తే చాలా లాగైపోద్ది అనమాట. గంటన్నర వాక్యం ఇవన్నీ. అందుకే ముగిచ్చేస్తాను. నువ్వు ఏ స్థితిలో పడ్డావో నీకు తెలుసు, ఎక్కడ నువ్వు బలహీనమో నీకు తెలుసు, అందులోనే నీవు సరిచేయపడాలి. ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళాం, ఫ్రూట్స్ అన్నీ బండ్ల మీద ఉన్నాయి, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ద్రాక్షాలు బాగా ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది? తింటావా ద్రాక్షాలు? కొంతమంది ద్రాక్షాల వైపు చూడ పొల్లగా ఉంటాయి వద్దులే అనుకుంటా పోతారు, నేను తింటా బాగానే. కొంతమంది మామిడి పళ్ళు చూసి ఈ పళ్ళు బాగుంటే అంటారు. షుగర్ పేషెంట్ తింటారా? వాళ్ళకి ఇష్టమే, కానీ తీపి తినకూడదని పక్కకి వెళ్ళిపోతారు. సపోటాలు బాగా మాగుంటాయి. షుగర్ పేషెంట్ తింటారా? తినరు. పనసపళ్ళు బాగా నునుపుదేలి ఇంతంత ముక్కలు ఉంటాయి, పనసపండు కనపడతా ఉంటుంది, కానీ తినరు. వాళ్ళకి ఆశే, కానీ తినలేరు. నీవన్నీ చూస్తావు, అన్నీ చూసే చివరికి ప్రక్కకు వచ్చి ఏం కొనుక్కుంటామంటే సీమతుమ్మకాయలు ఉంటాయి అక్కడ. ఏం కాయలు? సీమతుమ్మకాయ. వగరు, తీపి ఉండదు, షుగర్ పేషెంట్స్కి మంచిదంటండి అని చెప్పి తీసుకుంటారు అంతే. నీకు ఏది ఇష్టమో నీకు తెలుసు. నీ మనస్సులో వాటి మీద కోరిక ఉందో చూసావా? ఆ కోరిక నీకు తెలుసు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు వైద్యుడు? నువ్వేది తినకూడదో దాని మీద అసలు మనసు ఉంచొద్దు అన్నాడు. మనకు అలాగెందుకు ఉంటుంది? డాక్టర్ గారు ఏది వద్దంటాడో అదే తింటాం మనం. అసలు ఏది వద్దంటాడో దాని మీదే పోతుంటుంది మన మనస్సు అంతా. ఇప్పుడు అదే విషయాన్ని 52లో చెప్తున్నాడు దేవుడు. సియోను లెమ్ము, నీ పరిస్థితులు దిగజారిన స్థితి, పడిపోయిన స్థితి. ఇది నా చాలామంది క్రైస్తవులు రక్షించబడిన తొలి దినాల్లో బాగా ప్రార్థన చేసేవారు, ప్రార్థనాపరులుగా ఉండేవాళ్ళు, ఎలుగెత్తి ప్రార్థన చేసేవారు. వారు ప్రార్థన చేస్తుంటే వినే వాళ్ళకు కూడా వినసొంపుగా ఉండేది, దేవునికి అంగీకారంగా ఉండేది, స్తుతి నైవేద్యములాగా ఉండేది. ఆయా స్తుతి చెల్లిస్తూ ఉంటే ప్రార్థనాపూర్వకంగా అనేక మంది ప్రార్థన చేస్తూ ఉంటే అలాగా ధూపం వేసినట్లు దేవునికి నైవేద్యం లాగా ఉండేది. రాను ఏమైపోద్ది? నిరాశ నిస్పృహల్లో పడిపోయి ఆ సియోను కుమార్తెలు కాస్త యెరూషలేము కుమార్తెలుగా మారిపోతారు. నామకార్థమే. అప్పుడు ఒకవేళ ప్రార్థన చేయవలసి వస్తే ఇక ఏదో చేశాం అని అనిపించుకోవడానికి. అలా కాదు. ఒకప్పుడు పాట పాడితే ఆ పాట అంతా మధురంగా అనుభవిస్తూ పాడేవాళ్ళు. క్షమించుము ఓ ప్రభువా, పడిపోతిని నిన్ను వేడి, నా హృదయమును కాడిగి పవిత్రుని చేయో ప్రభు, క్షమించుము. ప్రతి ఒక్క విశ్వాసికి వారి స్థితి ఏమిటో తెలుసు. అందువలన ఆ రోజుల్లో అలా పాడేవాళ్ళం. మేము మోకరించి కళ్ళు మూసుకున్నాము అంటే మా స్థితి మొత్తం మా జ్ఞాపకం వస్తుంది. నిన్ను వీడిన నా మనసు వేసారెను వేదనలో, సిగురించని మోడువలే
వాడెను నా జీవితము. సిగురించని మోడువలే వాడెను నా జీవితము. క్షమియే పడిపోతిని. అలా పాడుతూ రియల్గా ప్రభు వచ్చి మమ్మల్ని పట్టుకొని లేపినట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళం, ధైర్యపరిచినట్లుగా, పర్వాలేదు నేనున్నా, నేను క్షమించా అని పలికినట్లుగా వాక్యాలు, ప్రార్థనలు, పాటలు ఉండేవి. ఇప్పుడేమో నామకార్థంగా జీవిస్తావు, పాట మాత్రం ఆత్మీయంగా పాడినట్టు నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేను ఉండలేనయ్యా అనుకునే విశ్వాసులు ఆదివారం వస్తే ఎక్కడికి పోతున్నారు? ఆరాధనలో ఉంటున్నారా? శనివారమే ప్లాన్లు వేసుకుంటారు. నేను ఉండలేనయ్యా అని పాట మాత్రమే. ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసి, ఆత్మీయ స్థితిలో ఉన్న విశ్వాసి ఆదివారం వస్తే ఆరాధన, సంఘము, స్థానికంగా ఉన్న సంఘాన్ని విడిచి పక్కకు వెళ్ళరు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు ఊరికి వెళ్ళినా మా ఊరిలో చర్చికి వెళ్తామండి మేము అంటారు. అలా కాదు. స్థానికంగా నువ్వు ఎక్కడ రక్షించబడ్డా, ఎక్కడున్నావు, ఏమిటి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పడిపోయిన స్థితిలో ఉండి నామకార్థంగా బ్రతుకుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. లేమ్మో లే, నీ స్థితిని జ్ఞాపకం చేసుకో అంటూ ఇప్పుడు అంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? లేచి ఏం చేయాలయా? లేచి ఏం చేయాలి అంటే అంటున్నాడు, నీ బలమును ధరించుకో, నీ బలమును ధరించుకో. నీ బలం ఏమిటో నీకు తెలుసు కదా. బలం మనకు తెలుసు, మన శక్తి ఏమిటో మనకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు ఒకప్పుడులాగానే ఉన్నానని. అప్పుడున్న అందమే ఉందండి నాకేమైందండి ఇప్పుడు, కాకపోతే కొంచెం ఇక్కడ మచ్చలు వచ్చినాయి కానీ అనుకుంటుంటారు కొంతమంది. అద్దాలు చూసుకొని ఇదివరకు ఇట్లాగానే ఉన్నాను నేను, కాకపోతే ఏముంది ఇక్కడ కొంచెం మచ్చలు వచ్చినాయి అనుకుంటూ ఉంటారు. లేదు, నిన్నటికి వాళ్ళకి నీలో మార్పు వచ్చింది, మొన్నటికి వాళ్ళకి మార్పు వచ్చింది, గత సంవత్సరానికి ఈరోజుకి నీకు మార్పు వచ్చింది. మనసు మారిపోయింది, నీ బుద్ధి మారిపోయింది, నీ అందం మారిపోయింది, నీ శక్తి మారిపోయింది, నీ బలం మారిపోయింది, అన్నీ మారిపోయాయి. కానీ బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. ఆత్మీయతలో కూడా అంతే. ప్రార్థనలో పట్టత్వం తప్పిపోయింది, ఆత్మీయత దిగజారిపోయావు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు, ఆత్మీయ అనుభవాలు కోల్పోయావు, నామకార్థంగా జీవిస్తున్నావు. కాకపోతే నువ్వు అలాగనే ఉన్నాను అనుకుంటున్నావు. సాంసోను స్థితి మనకు తెలుసు కదా. సాంసోను ఢిల్లీలో తోట మీద పడుకొని ఎంట్రుకలన్నీ కట్ చేసి సాంసోను ఫిలిష్తీయులు వచ్చారులే అనేసరికి లేచి విరజిమ్ముదాం అనుకున్నాడంట. కట్టేసిన తాళ్ళే దిగల, చేతులకు తాళ్ళు కట్టేస్తే అయితే అక్కడ అంతకుముందు చువ్వలతో కట్టేస్తే, నిర్వంజి చువ్వలతో కట్టేస్తే అలాగండి తెగిపోయినాయి. ఇప్పుడు తాళ్ళుతో కట్టేస్తేనే రావట్లా. ఏమైంది అని చూసుకుంటే తన బలము పోయింది. ఈరోజు నిన్ను పరీక్షించుకో, మనల్ని మనం పరీక్షించుకుందాం. మన ప్రార్థనకు ప్రతిఫలము దొరుకుతుందా? వచ్చిన వాగ్దానాలు మనకు నెరవేరుతున్నాయా? ఎంతకాలం నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం? మన అవసరాలు తీర్చబడుతున్నాయా? మన కుటుంబంలో ఈ శ్రమలో, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి గమనించావా? నువ్వు నడుస్తున్న మార్గము సరి అయిందేనా? నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు బాగానే ఉన్నాయా? నీ ఆత్మీయ స్థితి కోల్పోయావా? నీ జీవితం ఆత్మీయంగా దీపస్తంభం మీద ఉన్న దీపం వల్లే ఉన్నావా? ఇవన్నీ మనం గమనించుకోవాల్సింది, ఎవరు చెప్పాల్సిన పని లేదు. బలము ఉడికిపోయింది. దీవెని గారు ఒక పాట రాశారు. నా బలము నన్ను విడచిపోయినా, నీ కృపయే నన్ను లేవనెత్తెను. బలము ఉడికిపోయింది. ఏ బలం అండోయ్? శరీర బలం కాదు,
శరీర బలం అందరూ అద్దాల ముందుకు వెళ్ళినప్పుడు మన బలాన్ని మనం చూసుకుంటాం, కానీ ఆత్మీయ బలము, ఆత్మీయ అనుభవాలు. సంసోను తన బలము ఉందనుకున్నాడు, కానీ అతడు ఏం చేశాడు? ఫిలిష్తీయులు వస్తే వెరజుమ్ముదాం అనుకున్నాడు. కాల మునుపున్న రీతిగానే నేడుంటినని సంసోను ఎరుగలేక దేవుని విడుపు పొందెనో ఈ అంధత్వమును. విశ్వాసి నీలో నీవే విమర్శ చేసుకొనుమా. విశ్వాస పూరిత హృదయ ముందేనో లేదో నీలో. రక్షింపబడిన తొలి దినాల్లో ఉన్న ఆత్మీయ అనుభవాలు, ప్రార్థన అనుభవాలు, ఎవరు విన్నా ఎవరు చూసినా నాకేం భయం లేదు, సిగ్గు లేదు, సిగ్గు పడకుండా ప్రార్థించావే. అలాంటి ప్రార్థన ఏమైంది ఇప్పుడు? ఎందుకు నిండుకు ముసుకొని మొహం కనపడుకున్నా అని ఎందుకు చేస్తున్నావు అంటే, నీ బలహీనతలో ఎరిగినటువంటి ప్రజలు నిన్ను చూస్తారని నువ్వు మనుషులకు భయపడుతున్నావు. నీలో ఉన్న బలహీనతలు ఎరిగినటువంటి ప్రజలు నీ చుట్టూ ఉన్నారు కనుక నువ్వు భయపడుతున్నావు. మనల్ని పిలిచిన దేవుడు ఏం చేశాడు? ఒకానొకసారి మార్టిన్ లూథర్ గారు బైబిల్ చదువుతూ ఉన్నాడంట. చెప్పారు, విన్నా అంతే. బైబిల్ చదువుతూ ఉంటే సాతానుడు పక్కన నిలబడి, నువ్వేదో పెద్ద కింగు అనుకుంటున్నావు, నీ బలహీనతలు ఎన్నున్నాయో చూడు, నీ తప్పులు ఎన్నున్నాయో చూడు, నీ పాపాలు ఎన్నున్నాయో చూడు అని ఒక పేపర్ మీద రాసి పక్కన పెట్టాడంట. చూసి మార్టిన్ లూథర్ గారు అవన్నీ చూసి, ఇవన్నీ నాకు తెలిసినవి, నేను చేసినవిగా, నువ్వేందుకు క్రొత్తగా చెబుతున్నావు అంటే, ఇన్ని చేసినోడు నువ్వేం భక్తుడు అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను విడిపించాను అని దాని మీద సిలువ గుర్తేసేసి చింపేశాడంట. అలాంటి బలహీనతలు నువ్వు చెప్పినవి అన్నీ ఉన్నాయి, వాస్తవమే. నేను ప్రభుని అంగీకరించి ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను పవిత్రునిగా చేసింది. ఆ ధైర్యం ఉందా నీకు? ధైర్యం. ప్రభు నా స్వరక్షకుడు, సొంత రక్షకుడు, నేను ఆయన బిడ్డని అనే ధైర్యం ఉంటే ధైర్యంగా పాట నేనేమన్నా సింగర్నా చెప్పండి? సింగర్నా నేను? నా వాయిస్ బాగుంటుందా? గాడిద స్వరంలో ఉండని ఇది అంటారు. అయినా నాకు స్వరం ఉండి ప్రజలు మెచ్చుకోవాలని కాదు నేను పాడేది. నన్ను రక్షించిన నా ప్రభువుని నేను ఆరాధించాలని నాకు వాయిస్ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు పాటలు పాడుతూనే ఉంటా. సదా స్తుతింతో యేసు రక్షక, యేసు రక్షక, నిన్నే స్తుతింతో రక్షక, నిన్నే స్తుతింతో రక్షక, సదా స్తుతింతో యేసు. ఎప్పుడు పాడుకుంటూనే ఉంటా, పాటలు పాడుతూనే ఉంటా. ఎప్పుడు పాస్టర్ గారు అంటది, సన్నితో చెప్తూ ఉంటుంది, మీ నాన్నడు ఎప్పుడు పాటలు పాడుకుంటూ ఉంటాడు, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటాడు, మీకు ఎప్పుడు వచ్చింది ఆ స్థితి అని. చిన్న శోధన రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న కష్టం రాగానే మొహమంతా మాడిపోయి వారం అయిపోయి అయిపోయింది నా పని, నాకు ఇంతే అనుకుంటా దిగులు పడతా కూర్చోలేదు ఏ రోజు నా లైఫ్లో. ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినా సరే నేను అనారోగ్యపు నా మనసులోనికి కూడా రాదు. ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళినా నీది 3వ స్టేజ్ అండి, 2వ స్టేజ్ దాటిందండి అని చెబుతారేమో అనారోగ్యం. అలాంటి అనారోగ్యం అయినా సరే ఎప్పుడు నేను భయపడలా. నిందలాయందు స్తుతింతు, తొందరలాయందు స్తుతింతు, కష్టములాయందు స్తుతింతు, నష్టములాయందు స్తుతింతు, ఆనందమాని పై విందుగాని నీ అందేనాని, ఆనందమాని పై విందుగాని
ఆనందం, కష్టాలైన శ్రమలైన ఏదైనా పైన విందు ఉంది, దానిని కనుగొని అందుకు నేను దేవుని స్తుతిస్తా. లేని బలమును ధరించు. బలముడికి పోయి ఉన్నావా? ఆత్మీయ బలం పోయిందా? ఆత్మీయ జ్ఞానమును విడిచిపెట్టావా? నీ బలమును ధరించు. పాట పాడదాం కదా ఊరక, యెహోవా నా బలమా, దేవుడు నా బలం అని పాట పాడతావు కానీ లేదు. ఈ మధ్యకాలం బాగా పాడుతున్నారు, బలపరచు వాడవు. ఎంతమంది బలపరచబడ్డారు? అదే స్థితిలోనే ఉన్నావుగా, అదే స్థితిలో ఉన్నావుగా. ప్రార్థన లేని బలహీనతలోనే ఉన్నావు, ఆధ్యాత్మిక స్థితి లేని బలహీనతలోనే ఉన్నావు, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకలేని బలహీనతలో ఉన్నావు. ఆదివారం ఒక్కరోజు నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, మిగతా టయాల్లో దేవుడే లేదు నీకు, నీ ఆ బలహీనతలోనే ఉన్నావు. కానీ బలపరచువాడవు, స్థిరపరచువాడు, కథంతా మార్చగలడు. ఆయన మారుస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైనా మారావా? నీ కథ అలాగనే ఉందగా. నీ కథ మారింది ఎక్కడ? కథ మొత్తం మార్చగలిగిన ప్రభువుకి నేను అప్పగించుకుంటే నీ కథను మార్చగలడు ఆయన. ఏం లేదు, ఒక మాట మాత్రమే. అందుకే దేవుడు అంటున్నాడు ఇప్పుడు, సియోను లెమ్మో లెమ్మో, నీ బలమును ధరించుకో, నీ బలమును ధరించుకో. ఒక్క మాట చూసి నేను ముగిస్తా. ఏమంటున్నాడో తెలుసా? బలం ధరించుకో, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకో. పరిశుద్ధమైన పట్టణమా, దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడు? పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడు, పరిశుద్ధులముగా ఉండడానికే మనల్ని పిలిచాడు. నీ ఆత్మీయ జీవితమును నువ్వు కోల్పోయి ఆధ్యాత్మికంగా నువ్వు లోకంలో ఉండాలని కాదు ప్రభు పిలిచింది. పరిశుద్ధంగా మనం జీవించడానికి, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి, మాటలో కాపాడుకోవాలి. మన మాటల్లో, చూపుల్లో, నడతలో, నడకలో, సమస్తములో కూడా పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. కేవలం గుళ్ళో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధులుగా ఉండి బయటికి వెళ్ళిన తర్వాత మన ఇష్ట ప్రకారంగా ఉండడానికి కాదు. అందుకే పాత పాటలన్నీ కూడా అలాంటివన్నీ నేర్పించేవి. పరిశుద్ధులయ్యుండుడి, దైవ చిత్తమున పెరుగుడి, యథార్థులయ్యుండుడి, పన్నులలోన ప్రతి స్థలమున పరిశుద్ధ జీవితమవసరము, ప్రతి దారిన్ ప్రతి సమయమున పరిశుద్ధ జీవితమవసరము. పరిశుద్ధులుగా ఉండాలి, పనుల్లో ఉండాలి. మనం ఎక్కడ పని చేసినా పరిశుద్ధత ఉండాలి. ప్రతి దారిన మనం పరిశుద్ధులుగానే ఉండాలి. క్రియలలో ప్రతి విషయంలో కూడా మనం పరిశుద్ధ జీవితం అవసరం, పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించు, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, సియోను పట్టణమా, నీ సుందర వస్త్రములను ధరించు. పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వు బలహీనతలో ఉన్నావా? లేపబడ్డావా? విడిచిపెట్టావా? బలమును ధరించావా? ప్రభుని నీ బలముగా ధరించావా? అలాగే ఇది ఇప్పుడు పరిశుద్ధ వస్త్రములు, వస్త్రాలు, వస్త్రధారణ. క్రైస్తవ విశ్వాసులుగా మనము మాదిరికరముగా, విశ్వాసులకు మాదిరికరముగా, దేవుణ్ణి మనము కనపరచువారముగా. ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది కదా విశ్వాసులకి. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఇంతకుముందు బ్లూ అను వైట్ ఉండేది, బ్లూ నిక్కరను వైట్ షర్ట్ ఉండేది. అప్పట్లో ఎక్కువ అయ్యే ఉండేది. ఆ సమయంలో నాన్న న్యూ అపోస్తలిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెట్టాడు గ్రౌండ్లో. దానికి బ్లాక్ ప్యాంటు, బ్లాక్ నిక్కరు, వైట్ షర్ట్ పెట్టాడు. అయ్యి స్కూల్ యూనిఫామ్ అయ్యి. ఆర్టీసీ వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంది, కార్పొరేషన్ వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉంది, డ్రైవర్కి వేరుగా ఉంటుంది, వేరే జాబులు చేసేవారికి వేరుగా ఉంటాయి యూనిఫామ్లు.
వారు కాకి వస్త్రం వేసుకొని వచ్చారు అంటే వీళ్ళు జిఎంసీ వాళ్ళండి అని తెలిసిపోద్ది. ట్రాఫిక్ వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. మేము పిల్లలప్పుడు వారికి కాకి డ్రెస్ నిక్కరు ప్యాంట్ వేసారంటే పోలీసులు, ఆర్టీసీ వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఇలాగా నేవీ వాళ్ళకి ఒకటి ఉంటుంది, మరి అలాగనే విమానదళం, ఇలా ఎవరికి పట్టిన డ్రెస్ కోడ్ ఉంటుంది. అలాగనే విశ్వాసులు ఎప్పుడూ తెల్లని డ్రెస్ వేసుకొని వెళ్తారు. వీళ్ళు విశ్వాసులు రా అని అనుకుంటారు. అయితే ఇప్పుడు మనం ధరించాల్సింది ఏమిటంటే ఈ వస్త్రాలు ఎలా వేసుకున్నా కానీ నీ సుందర వస్త్రం ఉంది. సుందర వస్త్రము అది రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, సంతోష వస్త్రం, నీతి వస్త్రం, ఇవన్నీ కూడా సుందరమైనటువంటివి. వస్త్రము లేకుండా ఉంటే దిగంబరి అంటారు. దిగంబరత్వం సిగ్గును బయలుపరిచేది, సిగ్గుపడేటట్లు చేసేది. నీ రక్షణ వస్త్రమును పోగొట్టుకుంటే నువ్వు సిగ్గుపడతావు, దిశమలో కనపడుతూ ఉంటుంది. దాన్ని ప్రకటన గ్రంథంలో అన్నాడు, నేను వస్త్రము ధరించిన నువ్వు అనుకుంటున్నావు కానీ నీవు దిశమలతో కనపడుతున్నావు అన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సుందర వస్త్రమును ధరించు. రక్షణ వస్త్రం కలిగి ఉంటే, మనం నీతి వస్త్రమును కలిగి ఉంటే, పరిశుద్ధులముగా ఉంటే, ఉల్లాస వస్త్రమును మనం కలిగి ఉంటే ఇప్పుడు మనం సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించు, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రమును ధరించు. రక్షింపబడ్డప్పుడు రక్షణ వస్త్రం, మనం నీతి వస్త్రమును ధరించి ఉన్నాం. అయితే మరలా మురికిబడిందేమో, దానిని సరి చేసుకోవడమే. సరి చేసుకుందాం. అయ్యా ఇదిగో నా నీతి వస్త్రం. ప్రభు అన్నాడు, మేము నీతి వస్త్రం కలిగి ఉన్నామయ్యా అని శాస్త్రులు పరిశీలి అంటే వారితో ఏమన్నాడంటే, మీ నీతి మురికి గుడ్డ వంటిది, మురికి పట్టిపోయింది. స్వనీతి పరులుగా ఉన్నారు, మీ నీతి మురికి పట్టిపోయింది. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, నీ సుందర వస్త్రమును ధరించు, సుందర వస్త్రమును ధరించు. సుందర వస్త్రాన్ని ధరించుదాం, నీతి వస్త్రాన్ని ధరించుదాం, పరిశుద్ధులముగా ఉందాం. ప్రతి స్థలములో, ప్రతి పనిలో, ప్రతి ప్రాంతంలో కూడా దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, దేవుని కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పాపంబు పోవును యేసుండు నాకు మారుగా ఆశీర్వ జవగా శ్రీ యేసు రక్త మేప్పుడు శ్రావించు నాకుగా. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధానంలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. పర్ణశాలకి నాయన మీరు మాట్లాడే మాటలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. మా జీవితం ఏమిటో, మేము ఎక్కడ బలహీనులుగా ఉన్నామో, ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో అలాంటి మాటల చేత మమ్మల్ని హెచ్చరించారు. పడిపోయిన స్థితిలో ఉన్నవారు అయ్యా ఎంతోమంది వారు జీవితాన్ని సరి చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు అయ్యా. బబులోనుతో పోల్చబడినటువంటి వారుగా ఉంటున్నారు, బబులోను పట్టణముతో పోల్చబడిన వారుగా ఉన్నారు, యెరూషలేము పట్టణముకు పోల్చబడిన వారుగా ఉన్నారు, సియోను పట్టణముకు పోల్చబడిన వారుగా ఉన్నారు. యోధా కుమార్తెల వలె రక్షింపబడిన వారుగా, క్రైస్తవ విశ్వాసులుగా, క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రత్యేకించబడి పరలోకమునకు ఎదురు చూస్తున్నటువంటి వారిగా, పరిశుద్ధత కలిగి పరిశుద్ధ జీవితమును కలిగి జీవించేవారుగా ఒక్కొక్కరు ప్రత్యేకించబడు లాగున సహాయమును దయచేయండి దేవా. మీకు వందనాలు, స్తోత్రాలు.
ఇది నా నీ వాక్యము చేత నేను హెచ్చరించబడ్డాను. నా బలమును నేను ఉడికిపోతే, బలమును కోలిపోతే మరలా బలమును ధరించమని మీరు నాయన వాక్యం ద్వారా హెచ్చరించారు. ఏ స్థితిలో బలమును కోల్పోయానో, ప్రార్థనలోనా, ప్రసంగంలోనా, పాడుట ఎందున, ప్రవర్తన ఎందున, పరిశుద్ధత ఎందు ఎక్కడ నేను కలిగి ఉన్న బలమును కోల్పోయానో, పరిశుద్ధతను కోల్పోయానో దానిని మీరు జ్ఞాపకం చేసి ఇది నాన్న మరలా ధరించమని మీరు తెలియజేస్తున్నారు. సుందర వస్త్రమును ధరించి నీ ఎదుట నాయన నీకిష్టులుగా ప్రియులైన పిల్లలుగా ఎదగాలని మీరు తెలియజేస్తున్నారు. ఆ రీతిగానే ఉండుటకు సహాయమని దయచేయండి నాయన. ధరించి పరిశుద్ధులుగా బ్రతకడానికి వారు కూడా తీర్మానించుకొనుటకు సహాయమని దయచేయండి. చేరువచ్చిన వారు ఎవరునో రక్తహస్తములతో వచ్చి ఉండలేదు. కృతజ్ఞత కలిగి సమర్పించిన కానుకలు మీ పని నిమిత్తం వాడబడులాగున సహాయమని దయచేయండి. చేరువచ్చిన వారిలో ఎంతోమంది అనారోగ్యాలతో బాధపడుతున్నారయ్యా. అయ్యా మీ గాయమైన హస్తంతో తాకండి, సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి. పసిపిల్లలు, చిన్నపిల్లలు, బాలురు, నాయన బాలబాలికలు, యవనస్తులు, వృద్ధులు అనేక మంది అనారోగ్యాలతో నడవలేని స్థితిలో కూడా వచ్చారు. వారందరిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యములు దయచేయండి. ఎంతోమంది సమస్యల చేత సతమతమవుతున్నారయ్యా. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుంచి విడిపించండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. వడ్డీలు కట్టలేని స్థితిలో, కిస్తీలు కట్టలేని స్థితిలో, అద్దెలు కట్టలేని స్థితిలో అయ్యా సతమతమవుతున్నటువంటి వారు ఉన్నారు. వారికి మీ గుప్పిని విప్పండి. సకల జీవుల కోరికలు తీర్చే దేవుడు వినాయన అయ్యా, వారి ప్రతి అవసరతను తీర్చి మీ కృపలో బలపరచండి. ఇది నాన్న ఎంతోమంది ఊరి ప్రయాణాల్లో ఉన్నారు. వారి ప్రయాణాలు క్షేమముగా సుఖమయముగా ఉంచి క్షేమముగా మరలా గృహాలు చేరుటకు సహాయమని దయచేయండి. ఇది నాన్న చేరువచ్చిన మేమందరము వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనండిగా గృహములో చేరు ప్రయంత్రము మీ కాపుదల అనుగ్రహించి మీ కృపలో బలపరిచి ఈ రాత్రి కాలపు కూటముల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి మీ కృపలో మమ్మల్ని బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవేనావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి.